ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరిన సందర్భంగా ఖమ్మంలో సంబురాలు నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతగా మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కార్మిక పక్షపాతి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మొత్తం కేబినెట్ కమల్ నాయకరావు గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంకా ఉన్న కేబినెట్ మంత్రులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రం మొత్తం ఆర్టీసీ కార్మికులు ఒక పండుగ దినంగా ఉంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళు మొదలుపెట్టిన 3 రోజుల్లోనే మొదటి రోజులోనే చర్చల్లో భాగంగా 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు సానుకూలంగా స్పందించి మళ్ళీ వెంటనే ఈరోజు వాళ్ళు అయితే ముఖ్యమైన డిమాండ్లు 3 ఉన్నాయో అవి కూడా పూర్తిగా మేము సానుకూలంగా స్పందించి చేస్తామన్నటం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. దాంట్లో భాగంగానే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని ఇక్కడికి పంపించి వాళ్ళందరికీ అండదండగా ఉండాలో, వాళ్ళని అధైర్యపడద్దు, ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితాయని పొన్నం ప్రభాకర్ కానీ రేవంత్ రెడ్డి గారు తుమ్మల నాయకుడు గారు మమ్మల్ని పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ రోజు వచ్చి రిపోర్ట్ రాసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రవాణా శాఖ మంత్రి గారికి నివేదించడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన నివేదికలు వాళ్ళు కమిటీ వాళ్ళ కార్మిక సంఘాలు నివేదించిన ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు కార్మికులందరూ పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారికి మా కేబినెట్ మంత్రులందరికీ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. వారందరికీ మీ పక్షాన కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.